కవిత ఈడీ కస్టడీలో కొనసాగుతున్నారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ పై విచారించనుంది ఈడీ. పక్కా ఆధారాలతో కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించనుంది ఈడీ. వారం పాటు కవితను విచారించనున్నారు అధికారుల బృందం. ప్రస్తుతం ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఇంటరాగేషన్ కొనసాగుతుంది. కవితను విచారించేటప్పుడు వీడియో రికార్డింగ్ చేయబోతున్నారు. ఢిల్లీలో ఇటు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అలాగే జీవన్ రెడ్డి లాంటి నేతలు చేరుకున్నారు. బ్రేక్ టైంలో కవితను కలవనున్నారు కేటీఆర్, హరీష్. కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కవితకు కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటికే కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు ఈడీ విచారణకు హాజరు కానున్నారు కవిత భర్త అనిల్. లిక్కర్ స్కామ్లో 9వసారి కేజ్రీవాల్కు అటు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21న హాజరు కావాలంటుంది ఈడీ. మొత్తం మీద అటు కవిత కస్టడీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమెను విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. మొదటి రోజు ఇటు పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇక కవితకు కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కోర్టు అయితే అనుమతించింది. మరోవైపు నేతలంతా కూడా ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ బయలుదేరే ముందు బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి గారిని బలిదానం చేయడానికి, బురద చల్లడానికి అంతా అదే కదా. విషయంగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక అక్రమ సంబంధం లాగా బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయి మా మీద బురద చల్లే పనిచేస్తూ ఉన్నారు. ఎదుర్కొంటాం. ఇది మాకేం కొత్త కాదు. ఉద్యమ సమయంలో గత 23 సంవత్సరాల నుంచి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కరే ఉండే. ఇవాళ న్యాయపరంగా ఎదుర్కొంటాం, రాజకీయ పరంగా ఎదుర్కొంటాం. తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఎదురిస్తూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి మేమంటామంటే వాస్తవాలు ఏదైనా ఉంటే చేయాలి. కానీ 1.5 year తర్వాత 1.5 సంవత్సరాలు ఎందుకు చేయలేదండి? ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది, నిన్న ఎందుకు చేస్తారంటే కోర్టులో పెండింగ్ ఉండాలి. అంటే మీరు గౌరవ న్యాయమూర్తిని, న్యాయ వ్యవస్థను గౌరవించారా? ఈడీకి న్యాయ వ్యవస్థ అంటారు కంట్రోల్ లేదా? న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి లేదా? 19వ తారీఖు ఉంది, రేపే కదా. ఈ రోజు రేపే కదా, మండే వచ్చినప్పుడు మీరు మాట్లాడలే కదా, కోర్టు ఆర్డర్ నువ్వు ఇవ్వాలి కదా. అంతకుముందు ఎందుకు ఆగింది? నువ్వు మేమేమో ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయినాం. కవిత గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఫోన్లు ఇవ్వమంటే ఫోన్లు కూడా ఇచ్చేశారు. వాళ్ళు కలుమంటే కలిశారు. వెళ్ళమంటే ఢిల్లీ కూడా వెళ్ళింది. ఢిల్లీ వెళ్ళి స్వయంగా తానే ఫోన్లు ఇచ్చేసి వచ్చింది. నేను ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటా అని చెప్పింది. చెప్పిన సందర్భంలో మేమైతే కేజ్రీవాల్ లాగా 7 సార్లు 6 సార్లు అటెండ్ కాకుండా లేము కదా. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేయలేం కదా మేము. అంటే కేజ్రీవాల్కి 100% ఎగ్జాంపుల్ పూర్తిగా అవాస్తవం. ఇక్కడ ఇప్పుడు నిరూపణ కావాలి కదా. జస్ట్ ఇప్పుడు ఎక్కడ ఇంకా ట్రయల్ కాలే కదా, ఏం కాలేదు కదా. ఈ రోజే కస్టడీ తీసుకో. పూర్తిగా అవాస్తవాలు ఎవరెవరు వస్తున్నారు సార్ ఈ రోజు మేడం రైట్. కవిత ఈడీ కస్టడీ కొనసాగుతోంది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ పై ఈడీ విచారిస్తోంది. పక్కా ఆధారాలతో కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. రామచంద్ర పిల్లై వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. వారం పాటు కవితను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంలో కవిత ఉన్నారు. కవితను విచారించినప్పుడు వీడియో రికార్డింగ్ కొనసాగబోతోంది. ఇటు మరోవైపు కేటీఆర్, హరీష్ రావు అలాగే ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి లాంటి నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, కవిత ఈడీ ఇంటరాగేషన్ ఎలా సాగుతుంది? ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ప్రయత్నాలు సాగుతున్నాయి? ఎస్ రామ్దాస్, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ తనయురాలు కవిత విచారణ ఈ రోజు కొనసాగుతుంది. ఈ రోజు నుంచి సరిగ్గా 7 రోజుల పాటు ఈ విచారణను ఈడీ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతుంది. దాదాపు అధికారుల బృందం అంతా కూడా ఇప్పటికే ప్రశ్నల వర్షం కవితపై కురిపించనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ రోజు నుంచి సరిగ్గా 7 రోజుల పాటు రౌస్ అవెన్యూ కోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ పిటిషన్ కు కూడా అంగీకరించింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి వరుసగా 7 రోజుల పాటు కవితను ఈడీ విచారించబోతోంది. ఇప్పటికే కవిత భర్త అనిల్ రావుకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కవిత